ఏరా, ఏం చేస్తున్నారా? కొంచెం ఆవిక్కినట్టునో. కూర్చోండిరా. వీళ్ళకి ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నానమ్మ తల్లి. కూర్చో అమ్మా. పెళ్ళికి ముందు మీరిద్దరూ ఎంతో హాయిగా తిరుగుతూ ఉండేవారు. ఏమిటో ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది కదరా? లేదురా, నా మూర్ఖత్వం వల్ల దాని జీవితాన్ని నాశనం చేసేశారా. బాధపడకండి అంకుల్. మా కులం కాని వాడిని ప్రేమించిందని వెనక ముందు చూడకుండా ఒక శాడిస్ట్నిచ్చి కట్టబెట్టారా. అయినా ఈ జనరేషన్కి తెలిసినవి రెండే కులాలు, మంచి చెడు. ఇంక వేరే కులం ఏదీ లేదు అంకుల్. అన్నయ్య గారు భయపడకండి, మీ అమ్మాయికి కూడా మంచి రోజులు వస్తాయి. నాన్నా, రా అమ్మా. ఇంకా పడుకోలేదా నాన్నా? కూర్చోమ్మా తల్లి. నీ ప్రేమను దూరం చేశాను, నీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశాను. నేనంటే కోపం లేదా తల్లి? ప్రేమంటే ఏంటో మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను నాన్న. మీరు నా మీద చూపించే ప్రేమ ముందు ఏ కష్టం నాకు ఎక్కువ కాదు. రెస్ట్ తీసుకోండి నాన్న, పడుకోండి. నానా, 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 నానా. హలో అంకుల్. అంకుల్, ఏమైందమ్మా? ఏమైంది? పద 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 పద.
చేసుకుని చచ్చిపోతే కష్టాలు తీరిపోతాయి అనుకుంటున్నాడు. సూసైడ్ చేసుకుని అమ్మాయి ఏమైపోతుంది అనుకుంటున్నాడు? వాడితో చెప్పడం చాలా కష్టం. ఏదైనా ఉంటే నీకు నాకు వీడి కోసం చెల్లికి కాకపోయినా కష్టాలు కూతురు కోసమైనా ఆలోచించాలి కదరా. వీడి పరిస్థితి చూస్తే ఆ పిల్ల ఏమైపోతుంది అనుకుంటున్నాడు? ఏదైనా సమయానికి మనం అందరం వెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోదు. ఒరే ఏంట్రా అది? ఇదా నా గుండె 2 ముక్కలైంది, దీంతో అతికిస్తా. బాబు మందట్టుకు వచ్చావు నువ్వు. ఏట్రా బాబు మందేసేస్తా. ఏ సందర్భం లేకుండా ఎప్పుడు లేదు తాగుతూనే వీడికి. ఉంటాడు ఈడు. ఇక్కడికి వచ్చి మందు తాగుతానంటున్నాడు. ఎరా, మీరు ఏమైనా తాగుతారా? ఓకే. ఏంట్రా ఈడు? ఏంటో ఈడు ఫీలింగ్. ఒరే ప్రసాద్ వచ్చాడ్రా, రండి రండి. ఏంట్రా ఇలా అయిపోయావు? రా కూర్చో. నెమ్మదిగా కూర్చో. వెలుగా కూర్చో. ఏయ్, వాటర్ తండ్రా. తాగరా, వాటర్ తాగు. కొంచెం నెమ్మదిగా తాగు. నెమ్మదిగా పోయిరా. అంకుల్, మా నాన్న నేను పడే కష్టాలు చూడలేక నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నారు అంకుల్. ఏంట్రా నువ్వు లేకపోతే తను ఎలా బ్రతుకుతుంది అనుకుంటున్నావు? ఆ విషయం మా నాన్నకు తెలియదు అంకుల్. నేను ఇంకా బతుకున్నది మా నాన్న కోసమేనని. మా నాన్ని మీరే చూసుకోవాలి అంకుల్. మీరందరూ ఉంటే ఆ కాసేపైనా ఆయన ఇంట్లో సమస్యలన్నీ మర్చిపోయి చిన్ననాటి ఆనందాల్లో పడిపోతారు. ప్లీజ్ అంకుల్, మా నాన్న మీరే కాపాడాలి. అన్నాం కదా. ఏంట్రా నువ్వు కూతుర్ని పెట్టుకుని ఇంట్లో నువ్వు ఏంటి ఇలా అయిపోయావు? చెప్పు. తాగినంత దిగిపోయింది. మాకెవరికి చెప్పకుండా చచ్చిపోతే నీ సమస్య తీరిపోతుందా? భయం ఎందుకు? నీ కూతురు ఏమైపోవాలరా? మేమంతా ఏమైపోవాలి? ఇలా చేస్తే ఎలా రా? నువ్వు లేకుండా ఉండగలం అనుకున్నావా? మేము గురించి ఆలోచించాలి కదరా. చచ్చిపోతామేంటి? ఎరా చనిపోదాం అనుకున్నావా? నువ్వు చనిపోతే నీ కూతురు మేము ఎలా ఉంటాం అనుకున్నావురా? చనిపోవడానికి వచ్చిన ధైర్యం ముందు మన స్నేహం చిన్నదైపోయింది ఏంట్రా? చిన్నదైపోయింది ఏంట్రా? చూడమ్మా, మీ నాన్న నిన్ను అక్కడ వదిలి ఇక్కడ సంతోషంగా ఉండగలనుకుంటున్నావమ్మా? ఏమ్మా, నువ్వు మీ నాన్న లేకుండా ఆనందంగా ఉండగలవా? నువ్వు మీ నాన్న కలిసి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నీకు మాత్రమే తెలుసమ్మా. నీ భర్తని వదిలేమని చెప్పము, నీ భర్తతోటి కలిసి ఉండమని చెప్పము. నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే మీ ఇద్దరి జీవితాలని మార్చివేసేదిగా ఉండాలమ్మా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నీతో మేమందరం ఉంటామమ్మా. మేమందరం నీ వెనకాల ఉంటాం. పద నాన్న వెళ్దాం. ఆలోచించావా తల్లి? అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నాన్న. పదండి. ఏంటి బాబు కూతురు ఇద్దరు ఎక్కడికో బయలుదేరుతున్నారు? నీ నుంచి దూరంగా, మనశ్శాంతికి దగ్గరగా. అబ్బో,
నన్ను కాదని బయటికెళ్ళి బతికేద్దామని. ఒకవేళ వెళ్ళిన తర్వాత రాబోయే పరిణామాలు తట్టుకోగలవా? నేనేం చేస్తానంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావో ఏం చేయగలవో నేను చూశాను, కానీ నేనేం చేస్తానో నీకు తెలియదు కదా. చూస్తూ ఉండు, సిద్ధంగా ఉండు. ఇప్పుడు తలెత్తుకోండి నాన్న. ఇది నా కథ. బహుశా చాలామంది ఆడపిల్లల తండ్రులు ఆలోచించకుండా తీసుకునే ఒక నిర్ణయమే ఈ కథ. అక్కడ నుండి రావడానికి ధైర్యంతో పాటు నా వాళ్ళందరూ ఒక జీవనాధారాన్ని చూపించారు. తల్లి లేకుండా చిన్న కుటుంబంలో పెరిగిన నాకు ఇప్పుడు చాలా పెద్ద కుటుంబం దొరికింది. అందరం చాలా సంతోషంగా ఉన్నాం, ముఖ్యంగా మా నాన్న. దిస్ ఇస్ జానకి, దిస్ ఇస్ మై స్టోరీ.